హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం అడుగడుగున అడ్డంకులు ఎదుర్కొంటున్న దుర్గమ్మ అనే పేరు పలకగానే మనలో ఉన్న భక్తి, శ్రద్ధ ఆ అమ్మపై మనము ఎప్పుడూ చూపిస్తే ఆ అమ్మ యొక్క రక్షణ మనపై ఉంటుంది. ఇదే ఆ మాత యొక్క కథ. ఒక గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అన్ని కష్టాలే. పంటలు విఫలమయ్యాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. అయినప్పటికీ ఆ రాజయ్య అనే వ్యక్తి ఉదయం సాయంత్రం ఎప్పుడూ దుర్గమ్మ అనే నామంను జపిస్తూనే ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఆ దుర్గమ్మతో, అమ్మ, నువ్వు నా జీవితంలో వెలుగులు నింపు, నీ యొక్క దయ నాపై చూపించు అమ్మా అని ఆ దుర్గమ్మను ఎప్పుడూ ఆ రాజయ్య వేడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ దుర్గమ్మ రాజయ్యని పరీక్షించాలని అనుకుంటుంది. వరుసగా ఆ రాజయ్యకు ఇంకా కష్టాలు పెరిగాయి. ఆర్థికంగా, కుటుంబంలో ఆరోగ్యం, అతని యొక్క ఆర్థిక స్థితి అన్నీ దెబ్బతిన్నాయి. కానీ అతను మాత్రం దుర్గమ్మ అనే నామంను జపిస్తూనే ఉన్నాడు. ఆ రాజయ్య దుర్గమ్మతో, అమ్మా, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని తెలుసు, కానీ నేను నిన్ను నమ్మడం మాత్రం మరువనమ్మా అని అంటాడు. ఒకరోజు రాత్రి రాజయ్య నిద్రపోతున్నప్పుడు ఆకాశం మెరుపులతో కాంతివంతమవుతుంది. అష్టభుజాల దుర్గమ్మ బంగారు కిరీటంతో ఆయన ముందు ప్రత్యక్షమవుతుంది. దుర్గమ్మ, రాజయ్య, నీ భక్తి నన్ను కదిలించింది. ఇక నీ జీవితంలో కష్టాలు ఉండవు. నీ భక్తి ఇతరులకు ప్రేరణ కావాలి. రాజయ్య కళ్ళు తెరిచి చూడగానే దుర్గమ్మ విగ్రహం ముందు వెలుతురు ప్రసరించింది. అప్పుడు రాజయ్య కన్నీళ్లతో నమస్కరిస్తూ, మాతా, నీ దర్శనం నాకు లభించింది అని రోదిస్తాడు. రాజయ్య యొక్క కుటుంబం దుర్గమ్మ యొక్క దయ వల్ల ఆయన కుటుంబంలో కష్టాలు తొలగిపోయాయి. ఆరోగ్యం మెరుగుపడింది. అలాగే వారి యొక్క ఆర్థిక స్థితి కూడా బలపడింది. ఆ దుర్గమ్మ యొక్క దయ మన పైన ఉంటే మనకు అన్నీ లభిస్తాయి. అందుకే దుర్గమ్మను భక్తితో వేడుకోండి. భక్తి ఉన్న చోట దైవం తప్పకుండా ఉంటుంది. దుర్గమ్మను నమ్మండి. ఆమె ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఈ వీడియో యొక్క సారాంశం మీకు అర్థమైనదనుకుంటా. భక్తి ఉన్న చోట దైవం తప్పకుండా ఉంటుంది. తప్పకుండా దైవం ప్రత్యక్షం అవుతుంది కూడా. మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుడే మనకు దారి చూపుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై దుర్గమ్మ అని కమెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.